ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుణశేఖర్ గారు, మీరు లాకెట్ తాకట్టు పెట్టారు. దాని టైం అయిపోయింది. వేలం పాట ఇవ్వమంటారా? వద్దండి, ఆ లాకెట్ నేను విడిపించుకుంటాను. అయితే ఒక గంటలో వచ్చి డబ్బులు కట్టి లాకెట్ తీసుకెళ్ళండి. లేదంటే ఆ తర్వాత మీ ఇష్టం. సెట్జీ ఏమైందండి? చిన్నప్పుడు మైథిలితో పాటు వచ్చిన లాకెట్ ని మన ఇంటి అవసరాల కోసం తాకట్టు పెట్టాం కదా. అవును, పెట్టాము. అప్పుడప్పుడు వడ్డీ కూడా కడుతున్నాం కదా. అప్పుడప్పుడు కట్టడం కాదు, అసలు ఎప్పుడూ కట్టలేదు. అందుకే ఆ సేటు వేలం పాట పెట్టి లాకెట్ అమ్మేస్తా అంటున్నాడు. అమ్మితే అమ్ముకోనివ్వండి. అన్ని లక్షలు పెట్టి లాకెట్ విడిపించుకునే ఓపిక మనకు లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు సత్యవతి? మైథిలియే ఆ ఇంటి వారసురాలు అని నిరూపించడానికి మన దగ్గరున్న ఏకైక సాక్ష్యం ఆ లాకెట్ ఒక్కటే. ఆ లాకెట్లో జానకమ్మ గారి ఫోటో, రామయ్య గారి ఫోటో ఉంది కాబట్టి మైథిలి మీ ఇంటి వారసురాలు అని చెప్పి నమ్మించడానికి మన దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది. లేదంటే ఈ మైథిలి మా ఇంటి బిడ్డ అనడానికి సాక్ష్యం ఏముంది అని నిలదీస్తే నా దగ్గర సమాధానం ఉండదు. అయితే ఇప్పుడు ఏమంటారు అల్లుడు గారు? లక్షల రూపాయలు కట్టి ఆ లాకెట్ విడిపిస్తారా ఏంటి? అవునత్తయ్య గారు, ఇవాళ కాకపోతే రేపైనా సరే మైథిలి ఆ ఇంటి మనవరాలు అని నిరూపించాలి. ఆ ఇంటి బిడ్డని ఆ ఇంటికి అప్పజెప్పాలి. అలా జరగాలి అంటే నా దగ్గర బలమైన సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఆ లాకెట్ విడిపించక తప్పదు. మీకేమన్నా పిచ్చి పట్టిందా? తినడానికి బంగాళదుంప లేదంటే ఉండడానికి బంగ్లా లాంటి కొంప కావాలన్నారంట మీలాంటి వాళ్లే వెనకటికి. ఉండడానికి దిక్కులేక వీళ్ళ ఇంట్లో గుడ్డిదాన్లాగా మూగదాన్లాగా నాటకాలాడుతూ బ్రతుకుతున్నాము. అలాంటిది ఇప్పటికిప్పుడు ఆ లాకెట్ విడిపించడానికి ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవసరమైతే ఏ ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తాను, లేదంటే నా ఒంట్లో ఏ కిడ్నీనో అమ్ముకుంటాను. అంతేకాని ఆ లాకెట్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. అంటే అప్పు చేసైనా ఆ లాకెట్ను విడిపిస్తాను అంటారు? అవును. అయితే మైథిలి ఈ ఇంటి బిడ్డ కాదు, ఆ ఇంటి బిడ్డ అని నిరూపిస్తాను అంటారు? అవును అవును అవును, దీంట్లో తిరుగులేదు. మైథిలి ఏ ఇంటి బిడ్డ కాదా? ఆ ఇంటి బిడ్డ. ఆ ఇల్లు అంటే ఏ ఇల్లు? అసలు ఏంటి బిడ్డ కాదు అంటే మైథిలి వీళ్ళకేమవుతుంది? మైథిలి గురించి ఈ ఫ్యామిలీ ఎందుకు మాట్లాడుకుంటుంది? పైగా ఈ ఇంటి బిడ్డ కాదు, ఆ ఇంటి బిడ్డ అంటున్నారు. అంటే వీళ్ళు నిజంగా కాజల్ ఫ్యామిలీ కాదా? నేను అనుమానించినట్టు సత్యవతి ఫ్యామిలీయా? అందుకే మైథిలి గురించి మాట్లాడుకుంటున్నారా? ఏదేమైనా మైథిలి జీవితం వెనకాల నాకు తెలియని రహస్యం, బలమైన గతం ఏదో ఉంది. అదేంటో ఈ కాజల్ వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలుసు. మెల్లిగా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగాలి. అదేంటో తెలుస్తాం. నమస్కారం అమ్మా. నమస్తే పద్మ. ఫోన్లో చెప్పిందంత క్లియర్గా అర్థమైంది కదా? కథ మొత్తం క్లియర్గా అర్థమైందమ్మా. నమ్మక ద్రోహం అంటే నచ్చని జానకమ్మ కుటుంబాన్ని నమ్మించి మోసం చేయబోతున్నాను. నమ్మక ద్రోహం చేసి ప్రాణాలు తీయబోతున్నాను. శంకర్ మేడం, చూడు, ఇది ఒక్క చుక్క కడుపులోకి పోయిందా డైరెక్ట్గా కైలాసానికి పోతారు. నువ్వు ఎలా కలుపుతావో ఎందులో కలుపుతావో నాకైతే తెలియదు. ఈ విషయం కలిపిన ఫుడ్ తిని ఇంట్లో వాళ్ళందరూ చావాలి. చూడు, పని పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఆ ఇంట్లో మహిళలకి ఒళ్ళంతా కళ్ళే. ఏ చిన్న డౌట్ వచ్చినా అదే విషయాన్ని నీకు తాగించి చంపేస్తారు. అమ్మగారు చెప్పారు సార్, వాళ్ళకి అనుమానం వచ్చే లోపలే నేను పని పూర్తి చేసుకుని వస్తాను. సరే, ఇక వెళ్ళు. ఏమేం మైథిలి, కొరియర్లో బాంబు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా? అసలు ప్రాణ భయం అంటే ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో నీకు పరిచయం చేయబోతున్నానే. చావడానికి అందరూ సిద్ధంగా ఉండండి. మైథిలి, బాగా ఆకలిగా ఉంది. ఇంకా ఎంతసేపు? అయిపోవచ్చిందండి. ఇంకో 10 నిమిషాలు ఆగండి, వడ్డిచ్చేస్తాను.
ఏ ఏమండి నేను ఆకలి అన్నది ఆకలి. ఆ అబ్బాయి గారు హాల్లో నుంచి కిచెన్లోకి వచ్చినప్పుడే అర్థమైంది ఇది ఇప్పట్లో తీరే ఆకలి కాదు అని. దొంగ అన్నీ అర్థమైనా ఏమి అర్థం కానట్టే యాక్ట్ చేస్తుంది. అబ్బా ఎవరైనా చూస్తారండి, వద్దు ప్లీజ్. చూస్తే చూసుకొని నేను ముద్దు పెడుతుంది నా పెళ్ళానికే కదా. అమ్మగారు ఎవరు వచ్చారు? ఎవరు ఎవరండి మీరు? నా పేరు పద్మ అమ్మ, కొత్తగా వచ్చిన పని మనిషిని. పని మనిషా? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? సుహాసిని అమ్మగారు రమ్మన్నారు. ఓహో, అత్తయ్య గారు రమ్మన్నారా? అవునమ్మా. సర్లే, ఇంకాసేపట్లో వంట అయిపోతుంది, అంట్లు తోముదు గాని. ఈ లోపల అత్తయ్య గారి గది శుభ్రం చేసి. అలాగే అమ్మా. అలాగే. అమ్మగారు, ఎవరు నువ్వు? డైరెక్ట్ గా నా గదిలోకి వచ్చావు? కొత్తగా వచ్చిన పని మనిషినమ్మా, మైథిలి గారు పిలిపించారు. మైథిలి పిలిపించిందా? అవునమ్మా, మీ గది ఓడ్చమంటేను ఇలా వచ్చాను. నేను వర్క్ లో ఉన్నాను, తర్వాత క్లీన్ చేయొచ్చు, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? కొత్తగా వచ్చిన పని మనిషినమ్మా. పని మనిషా? ఎవరు పెట్టారు? అత్తయ్య గారు పిలిపించారంటమ్మా. ఓహో, వదిన పిలిపించిందా? ఏంటమ్మా వాసన అదిరిపోతుంది, సాంబార్ పెట్టావా? అవునమ్మా. సరే, రామయ్య గారికి సాంబార్లో అప్పడం నంచుకుని తినడం అలవాటు. ఒక 4 అప్పడాలు వేయిస్తావా? అలాగే అమ్మా, ఇప్పుడే వేయిస్తాను. హలో, ఏమి వెళ్ళిన పని పూర్తయిందా? అన్నిట్లోనూ కలిపేశానమ్మా, వాడు తినడమే ఆలస్యం. సరే, వాళ్ళ చావు వార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.